ఎక్స్క్యూజ్ మీ. ఈ అపార్ట్మెంట్లో కొత్తగా వచ్చింది నువ్వేనా? నన్ను పెంటమ్మ ఫైనాన్సర్ అంటారు. ఫైనాన్సర్లు చందాలు. చందానా? చందా నీకు తెలుసా? మర్యాదగా చందా ఎక్కడుందో చెప్పు. నువ్వు దాన్ని ఎక్కడ దాచినావు? అది చేసిన లక్కోర్ పనులు ఎన్నున్నాయి తెలుసా? ఇదిగో నీ ముఖం చూస్తుంటేనే నాకు ఎట్లనో కొడుతాంది. చందా ఎక్కడుందో నీకు తెలుసు కదా, చెప్పు. మర్యాదగా చెప్తావా లేదా? చెప్పు. ఎరగండి ఏంటి? ఏం కావాలి? ఏ చందా? దాన్ని నీ దగ్గర పెట్టుకుని చందా అడిగే వాళ్ళంటే ఆహా, మీకు చందా గురించి అడిగితే అంత చిరాకు వస్తుందా? ఎక్కడ దాచారో నాకు ఇప్పుడు తేల్చాల్సిందే. మీరు తీసుకునే వాళ్ళు మీరు దాచుకొని పెట్టుకోవాలి. నేను దాచి పెట్టుకోవడం ఏం చేస్తా? దాన్ని దాచింది మీరే కదా. తీసుకునే నువ్వైతే నేను ఎందుకు దాచి పెడతాను? చందా ఇప్పుడు మీ దగ్గర లేదా? తీసుకునే నువ్వైతే నీ దగ్గర ఉంటుంది, నా దగ్గర ఎందుకుంటది? ఎక్కడ దాచావు నాకు మర్యాదగా చెప్పండి. చందా తీసుకునేది నువ్వు, దాచిపెట్టేది నువ్వు. నేను ఎందుకు పెడతాను? నాకేమవసరం చందా తీసుకోవడం? చందా గురించి నేను కాకపోతే ఇంకెవరు అడుగుతారు? ఇదిగో సారు, మర్యాద చందా గురించి నాకు చెప్పురి, లేకపోతే బాగుండదు. నీకేం చందా కావాలి చెప్పు. గణేష్ చందా ఉంది, పార్టీ చందా ఉంది, రోడ్ చందా ఉంది, బోనాల చందా ఉంది, ఇంకేం చందా? చందా 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 చందా. నీ అమ్మ నీకేం చందా కావాలి? ఇచ్చేస్తాను చెప్పు. అరే గీ చందాలన్నీ నాకెందుకు? మర్యాదగా నువ్వు దాచిపెట్టిన చందా గురించి చెప్పు. చందా అంటే చందా దాచి గురించి. చందా ఇవ్వడానికి యూజ్ చేసుకుంటా, లేకపోతే నాకే ఇస్తా అంతే. చందాని యూజ్ చేసినవా? నువ్వు ఇంత గలీజ్ గానివా? అయ్యా నీ దగ్గర నేను పని చేయా. పని చేయవా? ఎంతకు ఎందుకొచ్చావు? నన్ను పెంటమ్మ ఫైనాన్సర్ అంటారు. గిగ్ అపార్ట్మెంట్ లో అందరి దగ్గర నేనే పని చేస్తా, పని మనిషిని. అప్పటి నుంచి చందా చందా అని దొబ్బుతున్నావు. గదే సారు, మీరు చందా అనేసరికి మా ఇలాకలో ఒక పోరి ఒక దొంగతనం చేసి పారిపోయింది. దాన్ని మీరే దాచిపెట్టిరేమోనని అడిగిన. నీకు ఎలా కనబడుతున్నానే? గదంతా సరే గాని ఇప్పటికే నాకు చాలా టైం వేస్ట్ చేసిరు. నేను మస్తు బిజీ ఉంటా తెలిసినా. మీకు ఇంత టైం ఇచ్చుడే చాలా ఎక్కువ. ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఒక్కనివే ఉంటావా? పొద్దుగాల ఎన్ని గంటలకు లేస్తావు? టిఫిన్ ఇంట్లోనే చేస్తావా? ఏ టైంకి చేస్తావు? లంచ్కి బాక్స్ కట్టాలా వద్దా? డిన్నర్కి ఇంటికి వస్తారా రారా? వస్తే ఏ టైంకి వస్తారు? నాకైనా పెళ్లి సంబంధం చూస్తున్నావా? వచ్చేది నువ్వు పని చేయడానికి నా దగ్గర, అంతేగాని నా బయోడేటా తీసుకుని నువ్వేం చేస్తావు? నువ్వు ఏ టైంకి వస్తావు, నీకు ఏం సాలరీ కావాలో అది చెప్పు. అంత తేలిగ్గా నేను మీ దగ్గర పని చేయడం కుదరదు సారు. నేను మీ ఇంట్లో పనికి అడుగు పెట్టాలంటే మీ బయోడేటా మొత్తం నా దగ్గర ఉండాలా. వద్దులే, నేను వేరే వాళ్ళని. అంత సీన్ లేదు సారు, మీరు చాలా ఓవర్గా ఆలోచిస్తున్నట్టున్నారు. ఈ అపార్ట్మెంట్ లో నన్ను దాటి ఏ పని పిల్ల అడుగు పెట్టదు. మీకు నేనే దిక్కు. మార్నింగ్ 9 o'clock ఆఫీస్కి వెళ్తాను. ఆగండి సారు, ముందు మీ జాబ్ టైమింగ్ మీరు మార్చుకోవాలా. 9 o'clockకి నేను బిజీ. నేను మీ దగ్గరకు వచ్చేసరికి 9:30 అవుతుంది. అర్థమవుతుందా? మీకు వంట చేసి బాక్స్ కట్టేసరికి మీకు 11 అవుతుంది. గా టైంలో మీకు ఎక్కడన్నా జాబ్ దొరికితే చూసుకోరి. జాబ్ మానేయాలా? ఆఫ్టర్ ఆల్ పని మనిషి గురించి ₹1,00,000 జాబ్ మానేయాలా? వామ్మో వద్దులే. నీకు పనికి వద్దన్నాం. నేను వేరే వాళ్ళని తెప్పించుకుంటా. ఎవ్వరు రాకపోతే బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని తింటాను. దుబ్బై సారు, పొద్దుగా మీకు షోవులు చక్కగా వినబడతలేవనుకుంటా. బయట పని మనిషి నన్ను దాటి ఎలా లోపలికి రాదో బయట ఫుడ్ కూడా నాట్ అలౌడ్ సారు. మీకు ఇంకో ఆప్షన్ లేదు. మీకు నేనే పని మనిషిని, నన్నే పెట్టుకోవాలి. సరే, నేను ఎక్కడో తీసి పెట్టిపోతాను, పని చేసుకున్నాను. అని ఇంకోటి డుమ్మాలు కొట్టకే. మీకు ఆ భయం అవసరం లేదు సారు. నేను వీక్లీ 2 days లీవ్స్ తీసుకుంటా. ఒక్కొక్క లీవ్కి 3 days తీసుకుంటా సారు. 3 days అంటే మిగిలిన సండే ఒక్కరోజే పని చేస్తావా? అంత లేదు సారు. సండే ఇలాగా ఆడవాళ్ళకి సెలవు కదా, పని చేయాల్సిన అవసరం లేదు కదా. నేను పని మనిషి కావాలన్నా, పనికి రాంది కాదు. గో పనికి రాంది గిరికి రాంది అని గట్లా మాట్లాడతావేంది? ఈ అపార్ట్మెంట్ లో మొత్తాన్ని అడుగు. 30 ఫ్లాట్లలో పని చేసేది నేనే. 30 ఫ్లాట్ అంటే నువ్వు 3,000 అయినా చేయొచ్చు. చేసేది ఏం లేదుగా. వీక్లీ 7 days ఓన్లీ హాలిడేస్. 1 week పోతే ఏం సార్? ఏమన్నా పని ఉంటే నెక్స్ట్ వీక్ చూసుకుందాం.
నాకు పని మనిషి వద్దు, నువ్వు వద్దు, ఏమీ వద్దు. కావాలంటే ఈ ఫ్లాట్ ఖాళీ చేసి పోతా, నువ్వు పోవా? సరే పోతలే కానీ 2000 తీరి. వద్దురా దీనికి. నేను ఎంత బిజీ తెలుసా? నేను మస్తు బిజీ. మీకోసం 1 అవర్ నుంచి టైం వేస్ట్ చేసుకున్నా. దానికి ఛార్జ్ 2000 తీయండి. మాట్లాడినందుకు 2000? మీలాంటి పని బట్ట లేని పొద్దున్న దాకా పడుకున్న వాళ్ళకి మనీ వాల్యూ తెలియస్తారు. నేను సెకండ్కి రూపాయి వాల్యూ కట్టేదాన్ని. తీరు పైసలు. డబ్బులు ఏమి లే. ఏం చేసుకుంటా చేసుకో. ఇదిగో సారు, నేను పోతలేండి, కానీ మీకు ఇక్కడ ఒక 2 విషయాలు జరుగుతాయి. నేను నిమ్మలంగా పోయిననుకోండి, మీకు ఏం ప్రాబ్లం లేదు. అదే పోయే దారిలో పోలీస్ స్టేషన్ లోపలికి పోయిందనుకోండి, అక్కడ 2 విషయాలు జరుగుతాయి. నేను లోపలికి వెళ్ళి పోలీస్ స్టేషన్ చూసింది అనుకోండి, అక్కడ మీకు ఏం ప్రాబ్లం లేదు. కానీ మీరు 2వ విషయానికి వస్తే, మీరు నా చేయి పట్టుకురని, నా కొంగు పట్టుకొని లాగారని కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు 2 విషయాలు జరుగుతాయి. పోలీసులు టేక్ ఈజీ తీసుకుంటే అప్పుడు ఏం జరగదు. కానీ 2వ విషయానికి వస్తేనే వాళ్ళు మీ ఇంటికి వస్తారు. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు 2 విషయాలు జరుగుతాయి. వాళ్ళు మీకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే ఏం కాదు, కానీ మీ బొక్కల చిరచిర చేస్తేనే అక్కడ 2 విషయాలు జరుగుతాయి. ఆ విషయానికి మీ పరువు పోయి అందరూ మిమ్మల్ని చూస్తున్నారని మీరు తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకోరనుకోండి, అక్కడే 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, మిమ్మల్ని కూల్చాలా కాల్చాలా అని చాలా ఆలోచిస్తారు. ఏదో ఒకటి చెయ్యాలి కదా. చేసేటప్పుడు నెంబర్ చెప్పు. అబ్బా, గంట తేలిగ్గా నా నెంబర్ ఎందుకు ఇస్తా సారు? ఇదిగోండి స్కానర్. 3000. థ్యాంక్ యూ సారు. ఓకే. మీరు చల్లగా ఉండాలి.